కానీ ఒక క్వశ్చన్ ఉంది మీ పేరు మానస. మానస. ఆయన పేరు అందరికి తెలుసు. ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారు ఏంట్రా నా పేరు చెప్పట్లే వీళ్ళు ఎవరని? లేదండి, అస్సలు ఫీల్ అవ్వను. నాకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి ఆయన పని కష్టం తెలుసు కదా. ఓకే. ఆ కష్టానికి తను ప్రూవ్ చేసుకున్నాడు. అంతకంటే ఇంకా నాకు ఆనందం లేదు. నా పేరు ఎక్కడ రావాలని నాకు ఆశ లేదు. ఓకే. బట్ ఒకటమ్మా, అంటే తండ్రి ఎప్పుడైనా కొడుకుని గేమ్స్ ఆడడానికి వెళ్ళినా లేకుంటే ఏదైనా వేరే కోర్స్ చేస్తా అన్నా ఇష్టంగా పంపిస్తారు. బట్ తల్లి మాత్రం చదువుకోవాలి, ఆటలు ఇవన్నీ కాదు, చదువుకోండి ఫస్ట్ అంటారు. మరి మీరేం ఎప్పుడు అపోజ్ చేయలేదా? ఫస్ట్ నాకు క్రికెట్ గురించి అసలు తెలియదండి. ఓ, యాక్చువల్గా టీవీలో క్రికెట్ వస్తున్నా కానీ నేను ఎప్పుడు చూడను. ఈయన నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు న్యూస్ క్రికెట్ తప్పించి వేరే ఛానల్ మా ఇంట్లో ఉండదు. ఓకే. ఎందుకు అలా చూస్తారు క్రికెట్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. చదువుకోవాలి చదువుకోవాలి చదువు. నాకు కొంచెం చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. ఫుల్గా నేను చదువుకోవాలనుకుని చదువుకోలేకపోయాను. ఓకే. పిల్లలైనా బాగా చదివించాలి, మెడిసిన్ చేయించాలి, ఇద్దరులో ఎవరొకరికి మెడిసిన్ చేయించాలి, ఇంట్రెస్టింగ్గా సైన్స్ మీద పట్టుండాలి అన్న దీని మీద అనుకున్నాను. ఇద్దరిని కంప్లీట్గా సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేలాగా చదివించేదాన్ని. స్టడీస్ అంతా నేనే చూసుకునేదాన్ని. నితీష్ కూడా బాగా చదివేవాడు, పాప ఇద్దరు బాగా చదివేవాళ్ళు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఇంట్రెస్ట్ ఉంటే ఇద్దరిని మెడిసిన్ చేయాలని నా ఇష్టం.